దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలతో పాటుగా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకి నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోనూ, తమిళనాడు, అస్సాం, కేరళతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ని అయితే వారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో అంటే 2 దశల్లో అక్కడ పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటుగా పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మే 4వ తేదీన ఈ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను కూడా విడుదల చేస్తాము అన్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే క్లారిటీగా తెలియజేయడం జరిగింది. సో దీని ప్రకారంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ మళ్ళీ అధికారాన్ని దక్కించుకోబోతోంది, ఏ పార్టీకి అక్కడ ఎన్ని స్థానాలు రాబోతూ ఉన్నాయి, ఏ పార్టీకి ఓట్ షేర్ ఎంత రాబోతూ ఉంది, ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే దాని మీద ఒక సంస్థ అక్కడ ఒపీనియన్ పోల్ని అయితే నిర్వహించింది. ఆ ఒపీనియన్ పోల్ రిపోర్ట్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మ్యాట్రిక్స్ అనేటువంటి సంస్థ పశ్చిమ బెంగాల్లో ఒపీనియన్ పోల్ని అయితే నిర్వహించడం జరిగింది. అక్కడ నిర్వహించినటువంటి ఒపీనియన్ పోల్ ప్రకారంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ 155 నుంచి 170 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఏ కూటమి 100 నుంచి 115 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ ఒపీనియన్ పోల్ అయితే తెలియజేస్తోంది. ఇక ఇతరుల విషయానికి వస్తే 5 నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతరులు పశ్చిమ బెంగాల్లో వారు సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది సీట్స్ ప్రొజెక్షన్. పశ్చిమ బెంగాల్లో మొత్తంగా 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 దశల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ 155 నుంచి 170 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా, ఎన్డీఏ కూటమి కేవలం 100 నుంచి 115 స్థానాల్లో మాత్రమే సత్తా చాటబోతుందని, ఇతరులు 5 నుంచి 7 స్థానాల్లో సత్తా చాటబోతున్నారు ఈ ఒపీనియన్ పోల్ సర్వే. ఇక ఓట్ షేర్ కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 43 నుంచి 45% ఓట్ షేర్ రాబోతుందన్నట్లుగా ఈ ఒపీనియన్ పోల్ తెలియజేస్తుంది. ఇక ఎన్డీఏ కూటమికి కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 43% ఓట్ షేర్ రాబోతున్నట్టుగా ఈ ఒపీనియన్ పోల్ మనకు తెలియజేస్తుంది. ఇతరుల విషయానికి వస్తే 13 నుంచి 15% ఓట్ షేర్ ఇతరులకు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ ఓట్ షేర్ అయితే తెలియజేస్తోంది. ఇక మ్యాట్రిక్స్ ఒపీనియన్ పోల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ సీట్ ప్రొజెక్షన్ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 155 నుంచి 170 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కైవసం చేసుకుని అక్కడ మళ్ళీ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అక్కడ మమతా బెనర్జీ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ చేసినటువంటి ఒపీనియన్ పోల్లో అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి అక్కడ కేవలం 100 నుంచి 115 స్థానాల్లో మాత్రమే సత్తా చాటబోతుంది అన్నట్లుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తోంది. ఇతరులు 5 నుంచి 7 స్థానాల్లో మాత్రమే సత్తా చాటబోతున్నారన్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఈ 294 అసెంబ్లీ నియోజకవర్గాలకి 2 విడతల్లో అక్కడ పోలింగ్ జరగబోతోంది. ఓటర్లు కనుక చూసుకున్నట్లయితే 6,45,61,152 మంది ఓటర్లు అయితే ఓటు హక్కును కలిగి ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు విషయానికి కనుక వస్తే 80,719 పోలింగ్ స్టేషన్లను అయితే అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘం. ఇక 2 దశల్లో పోలింగ్, తొలి దశలో 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశలో పోలింగ్ జరగబోతోంది. ఆ పోలింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 23. ఇక రెండవ దశలో 142 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 29న అక్కడ రెండవ దశ పోలింగ్ జరగబోతోంది. ఇక మే 4న ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఈసారి మమతా బెనర్జీ సత్తా చాటబోతున్నట్లుగా, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, అక్కడ జెండా పాతబోతుంది అన్నట్లుగా ఈ ఒపీనియన్ పోల్ అయితే మనకి తెలియజేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.